ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టింగ్. సో అంటే జనరల్గా హ్యూమన్స్లో ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవచ్చు అనేసి. నవడేస్ ఏంటంటే మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేది చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ కోవిడ్ తర్వాత వచ్చేసి మన న్యూట్రిషన్ మీద కూడా మొత్తం ఇమ్యూనిటీ బూస్టింగ్ అనేసి చాలా అందరు టార్గెట్ చేస్తున్నారు. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ డైట్. సో ఈ బ్యాలెన్స్డ్ డైట్ ఇంక్లూడ్ చేసుకుంటేనే కొంచెం బెటర్గా ఉంటుంది. అంటే కరెక్ట్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అలాంగ్ విత్ ప్రాపర్ వాటర్, అంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో డే టు డే ఏంటంటే కొంచెం మన కార్బోహైడ్రేట్స్ ఎనీథింగ్ మనం రైస్ అండ్ సిరియల్స్లో మనకు మీట్ అవుతుంది. సో కార్బోహైడ్రేట్స్ మనం డే టు డే మనం ఇంక్లూడ్ చేసుకోతాం. అలాంగ్ విత్ ఏంటంటే ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యాట్. నాన్ వెజ్ అనే కాదు, వెజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. లైక్ సమ్ పల్సెస్ లాగా ఎక్కువగా తీసుకుంటూ ఉండొచ్చు. రాజ్మా, సోయా, చెనా, మూంగ్ దాల్ అనేసి ఇలా ఆల్మోస్ట్ చాలా టైప్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనకి వెజ్ ప్రోటీన్ కూడా మీట్ అవుతుంది. ఇది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతుంది. అలాంగ్ విత్ పర్టికులర్గా ఏంటంటే మైక్రోన్యూట్రియన్స్, మ్యాక్రోన్యూట్రియన్స్ అన్నట్టుగా. మైక్రో అంటే చిన్నవి, అంటే క్వాంటిటీ, లైక్ వైటమిన్స్ అండ్ మినరల్స్. ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ వైటమిన్స్ అండ్ మినరల్లో కూడా ఏంటంటే మినరల్ ఈజ్ నథింగ్ బట్ కొంచెం ఈ మెగ్నీషియం కానీ జింక్, ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ ఫ్యాక్టర్ని కొంచెం బూస్టప్ చేస్తే సపోర్టింగ్ చేస్తుంది. లైక్ జింక్ తీసుకున్నాం అనుకోండి, జింక్ ఏంటంటే ఇమ్యూనిటీకి సపోర్ట్ చేస్తుంది, హీల్ అవ్వడానికి కానీ రికవరీ అవ్వడానికి. అండ్ ఈ మెగ్నీషియం ఏంటంటే మజిల్కి అవన్నీ కూడా సపోర్ట్ అవుతుంది. సో అలా మెగ్నీషియం మనం ఒకటి తీసుకోవచ్చు. అండ్ నథింగ్ బట్ కమింగ్ టు విటమిన్స్, అంటే విటమిన్ ఏ కానీ, ఈ అండ్ సి, ఇవన్నీ కూడా ఏంటంటే వాటర్ సాల్యుబుల్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టింగ్కి హెల్ప్ అవుతుంది. ఇందులో మనం విటమిన్ సి, విటమిన్ ఈ తీసుకున్నామంటే ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఒకటి వాటర్ సాల్యుబుల్. సో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వచ్చేసి విటమిన్ ఈ, వాటర్ సాల్యుబుల్ వచ్చేసి విటమిన్ సి. ఈ విటమిన్ సి ఏంటంటే మనం ఎంత తీసుకున్నా బాడీలో అనేది స్టోర్ అవ్వదు. అది కొంచెం ఆ వాటర్ సాల్యుబుల్ కాబట్టి వాటర్లో డిజాల్వ్ అవుతూ అది కొంచెం ఎక్స్క్రీట్ అవుతూనే ఉంటుంది. సో ఏంటంటే విటమిన్ సి ఫుడ్ అనేది డే టు డేలో కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఎనీ ఫామ్ లైక్ సమ్ లెమన్, సిట్రస్ ఫుడ్ అలాంటివన్నీ కూడా టొమాటో కానీ, కర్రీ లీవ్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. కమింగ్ టు విటమిన్ ఏ, అది కూడా చాలా మంచిది. లైక్ సమ్ పపాయ కానీ, రెడ్ అండ్ గ్రీన్ ఫుడ్స్ కానీ, ఆకుకూరలు కానీ, ఇలాంటివన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు.